అది తెలంగాణలో అతిపెద్ద సంచలనం మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు నమోదైంది. గత కొంతకాలంగా కేటీఆర్ అరెస్ట్ కాబోతున్నారని, ఆయనపైన రకరకాల సెక్షన్ల కింద కేసులు నమోదు కాబోతున్నాయని రాజకీయ వర్గాల కొన్ని వారాల నుంచి ఈ అంశం నలుగుతూ వస్తోంది. ఎట్టకేలకు ఒక పెద్ద బ్రేకింగ్ న్యూస్ అయితే మనం టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు నమోదైంది. ఈరోజు బాధ కలిగేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు కానీ ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, మేమేదైనా ప్రశ్నిస్తే మమ్మల్ని దబాయించుడు, ఎంక్వైరీల పేరు మీద అక్రమ కేసులు పెట్టుడు, ఇదే కదా మీరు చేసేది. ఇవాళ మా కేటీఆర్ గారి మీద అన్యాయంగా రాష్ట్రం కోసం ఆయన పనిచేస్తే, రాష్ట్ర ఇమేజ్ను పెంచే ప్రయత్నం చేస్తే కేటీఆర్ గారి మీద కేసు పెడుతున్నారు. మహేశ్వర్ రెడ్డి గారు వాస్తవాలు మాట్లాడితే మా గొంతు నొక్కడానికి ఇవాళ ఈ కార్ రేసింగ్ మీద మహేశ్వర్ రెడ్డి గారు థ్యాంక్ యూ అధ్యక్ష. ఇప్పుడే చెప్తా ఉన్నారు, మీరు అడోబ్ ప్రీమియర్ ప్రోలో వీడియో ఎడిటింగ్ నేర్చుకుందాం అనుకుంటున్నారా? అయితే ఫ్రీడమ్ యాప్లో ఉన్నటువంటి ఈ ప్రాక్టికల్ కోర్స్ని చూడడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నాకు మిత్రులు వచ్చి మా ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారు, నేను తమరిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సార్, తమరిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఏదో శాసనసభ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సార్, ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా, నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ఈ ప్రభుత్వానికి ఏమైనా ప్రజలకు వాస్తవాలు తెలవాలన్న విషయంలో వారికి ఏమైనా నిజంగానే ధైర్యం ఉంటే దయచేసి ఈ రేసులో ఏదో కుంభకోణం జరిగిందన్నారు కదా, దాని మీద చర్చ పెట్టండి, మొత్తం సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. ఫార్ములా ఈ కార్ రేస్ లో కుంభకోణం జరిగింది అన్న ఆరోపణల నేపథ్యంలో మాజీ మంత్రి కేటీఆర్ పై, అలాగే అరవింద్ కుమార్ పై, బిఎల్ఎన్ రెడ్డి ముగ్గురుపై కూడా కేసు నమోదైంది. ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ఎఫ్ఐఆర్ కాపీ ప్రస్తుతం ఏసీబీ కోర్టులో ఉంది. ఏసీబీ కోర్టు వద్ద నుంచి మరిన్ని అప్డేట్స్ తో ప్రణీత మనకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ప్రణీత, ఎఫ్ఐఆర్ కాపీ ప్రస్తుతం ఏసీబీ కోర్టులో ఉన్నట్టుగా తెలుస్తోంది. అండ్ పీసీ యాక్ట్ కింద కేటీఆర్ పై కేసు నమోదైనట్టుగా తెలుస్తోంది, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్. సో నెక్స్ట్ ఏం జరగబోతోంది? నోటీసులు ఎప్పటిలోగా ఈ ముగ్గురికి అందుతాయి? నోటీసులు ఇచ్చిన తర్వాత విచారణకు ఎప్పటిలోగా వీళ్ళు హాజరవ్వాల్సి ఉంటుంది? అయితే ఆల్రెడీ ఎఫ్ఐఆర్ నమోదైంది కాబట్టి ఫర్దర్గా వీళ్ళకి నోటీసులు జారీ చేస్తారు ఏసీబీ అధికారులు. సో నోటీసులు తీసుకున్న తర్వాత వీళ్ళు ఏసీబీ ఎదుట విచారణకు అటెండ్ కావాల్సి ఉంటుంది. వీళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ఏసీబీ ఫర్దర్ స్టెప్ తీసుకోబోతుంది. సో ప్రజెంట్ ఈరోజు ఎఫ్ఐఆర్ నమోదైంది కాబట్టి నెక్స్ట్ స్టెప్ ఖచ్చితంగా ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేయబోతున్నారు. అయితే ఇక్కడ మొత్తం 4 సెక్షన్స్ కింద ఏసీబీ నమోదు చేసింది. 2 పీసీ యాక్ట్ కింద పెట్టింది, అట్లాగే మరో 2 సెక్షన్లు ఐపీసీ కింద పెట్టింది. ఐపీసీ 409తో పాటు 120B 2 కూడా నాన్ బెయిలబుల్ కేసు. 409 కనుక రుజువు అయితే ఖచ్చితంగా 10 years పాటు శిక్ష పడేటువంటి కేసు అది. సో దానికి సంబంధించినటువంటి వివరణ మాజీ మంత్రి ప్రజెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కేటీఆర్ నుండి ఏసీబీ అధికారులు వివరణ కోరనున్నారు. అట్లాగే కేటీఆర్తో పాటు అప్పుడు హెచ్ఎండిఏ ఉన్నటువంటి అరవింద్ కుమార్ స్టేట్మెంట్ని సైతం ఏసీబీ అధికారులు రికార్డ్ చేయబోతున్నారు. అప్పుడు చీఫ్ ఇంజనీర్గా ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డి, ఈ ముగ్గురిని కూడా అక్యూజ్డ్ 1, 2, 3గా చేరుస్తూ ఎఫ్ఐఆర్ని ఆల్రెడీ కోర్టుకి సబ్మిట్ చేసి ఒక ఇన్ఫర్మేషన్ రూపంలో ఏసీబీ అధికారులు సమర్పించారు. కాబట్టి ఫర్దర్గా వీళ్ళ ముగ్గురు స్టేట్మెంట్స్ ఏసీబీ అధికారులు మొదట రికార్డ్ చేస్తారు. సో వీళ్ళ స్టేట్మెంట్స్ తర్వాత ఖచ్చితంగా ఏసీబీ నెక్స్ట్ స్టెప్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే గతంలో అరవింద్ కుమార్కి ఈ ఏడాది జనవరిలోనే సిఎస్ నుండి అరవింద్ కుమార్కి ఒక మెమో వెళ్ళింది. సో మొత్తం ఈ ఫార్ములా ఈ రేస్కి సంబంధించి ఆర్టికల్ 229ను ఎందుకు ఉల్లంఘించారో తెలిపాలి అంటూ కూడా మొత్తం ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిందిగా మెమో జారీ చేశారు. సో అరవింద్ కుమార్ ఇచ్చినటువంటి రిప్లైలో కూడా మొత్తం ఈ ఫార్ములా ఈ రేస్కి సంబంధించినటువంటి కర్త కర్మ క్రియ మొత్తం అప్పుడు కాంపిటెంట్ అథారిటీగా ఉన్నటువంటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అయినటువంటి విషయాన్ని ఆయన సిఎస్కి ఇచ్చినటువంటి రిప్లైలో చాలా క్లియర్గా అనేక సందర్భాల్లో ఆయన మెన్షన్ చేసినటువంటి పరిణామాలు కూడా చూసాము. మొత్తం 2022లో దీనికి సంబంధించినటువంటి అగ్రిమెంట్ జరిగినప్పటికీ సీజన్ 9ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. కానీ సీజన్ 10 నిర్వహించాల్సినటువంటి ఉన్న టైంలో ఎలక్షన్ కోడ్ రావడం, ఆ తర్వాత ఎలక్షన్ జరిగిన తర్వాత మొత్తం గవర్నమెంట్ చేంజ్ అయిపోయినటువంటి నేపథ్యంలో సీజన్ 10 నిర్వహణ కాలేదు. సో నిర్వహించకుండానే మొత్తం ఒక ఫారిన్ కంపెనీకి దాదాపు 55 కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులను ఒక విదేశీ కంపెనీకి చెల్లించడం అనేటువంటిది వైలేషన్గా ప్రజెంట్ ప్రభుత్వం భావిస్తుంది. ఆర్టికల్ 229 ఉల్లంఘన జరిగింది అనేటువంటిదే ప్రధాన అభియోగం. సో ఆర్టికల్ 229 ప్రకారం ఏదైనా సరే ఒక
మేజర్ ఒప్పందాలు ఎంఓయూలు చేసుకునేటప్పుడు ఖచ్చితంగా సంబంధిత రాష్ట్ర గవర్నర్కి ఇన్ఫర్మేషన్ని తెలపాలి. ఒకవేళ ఏదైనా ట్రాన్సాక్షన్స్ జరిగితే ఖచ్చితంగా ఫైనాన్స్ సెక్రటరీకి దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. వాళ్ళ అనుమతి తీసుకున్న తర్వాతనే క్యాబినెట్లో దానికి సంబంధించినటువంటి అనుమతి లభించిన తర్వాతనే ఏదైనా ముందుకెళ్లాల్సినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ అలాంటి అనుమతులు కానీ అలాంటి ఇన్ఫర్మేషన్ కానీ ఎక్కడా కూడా పై స్థాయి వరకు వెళ్లకుండానే అప్పుడు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల ప్రకారం ఈ ప్రభుత్వ నిధులుగా ఉన్నటువంటి 55 crores రూపీస్ని ఫారిన్ కంపెనీ FEO ఫార్ములా ఈ రేసింగ్ ఆపరేషన్స్ ఆఫీస్కి పంపించారు. సో అది ఒక ఫారిన్ ఎంటిటీ, అంటే ఒక విదేశీ సంస్థకి ఈ స్థాయిలో కోట్ల రూపాయల డబ్బులు ఎలాంటి అనుమతి ఎలాంటి అప్రూవల్ రాష్ట్ర ప్రభుత్వం నుండి లేకుండా పంపించారు అనేటువంటిది ఆర్టికల్ 229 ఉల్లంఘన కిందకి వస్తుంది. సో ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని మాజీ మంత్రి కేటీఆర్ తదుపరి చర్యలకు కోర్టు నుంచి ఎప్పుడు ఆదేశాలు వచ్చే అవకాశం ఉంది? అంటే జస్ట్ ఒక ప్రామాణికంగా మాత్రమే కోర్టుకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కోర్టు నుండి తదుపరి ఎలాంటి రిప్లై కోసం ఏసీబీ అధికారులు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. కేవలం ఒక ఇన్ఫర్మేషన్ బేస్డ్ రూపంలోనే ఒక మాజీ మంత్రిగా పబ్లిక్ రిప్రజెంటేటివ్గా ఉన్నాడు కాబట్టి ఒక ఇన్ఫర్మేషన్ని మాత్రమే ఏసీబీ కోర్టుకి పాస్ చేశారు. సో ఫర్దర్ ఏసీబీ అధికారులు తమ ఇన్వెస్టిగేషన్లో ముందుకు వెళ్ళొచ్చు. ఫర్దర్ నోటీసులు అయితే ఏసీబీ అధికారులు ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. సో ఈరోజు ఎఫ్ఐఆర్ అయింది కాబట్టి రేపు లేదా ఎల్లుండి ఈ 2-3 డేస్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నటువంటి అవకాశం అయితే వాళ్ళంతా ఏ కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది? ఒకవేళ ఏసీబీ అధికారులు తమ మీద ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉండేందుకు ఖచ్చితంగా హైకోర్టును అయితే ఆశ్రయించేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ కేసు నమోదు చేశారు కాబట్టి ఫర్దర్ ఈరోజే ఎఫ్ఐఆర్ అయింది కాబట్టి అరెస్ట్ చేయడానికి కూడా కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే ఒక లీగల్ ప్రొసీజర్ ఫాలో కావాల్సి ఉంటుంది. ఎఫ్ఐఆర్ నమోదు చేసినటువంటి వెంటనే అరెస్ట్ చేసేటువంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పటికీ ఇక్కడ నమోదు చేసినటువంటి సెక్షన్ల ఇంటెన్సిటీ కూడా అధికారులు చూస్తారు. సో ఈలోపే అక్యూజ్డ్గా ఉన్నటువంటి కేటీఆర్ కానీ ఐఏఎస్ అరవింద్ కుమార్ కానీ అట్లాగే బిఎల్ఎన్ రెడ్డి కానీ వీళ్ళ ముగ్గురు తమను అరెస్ట్ చేయకుండా ఉండేందుకు ఖచ్చితంగా కోర్టులను కూడా ఆశ్రయించవచ్చు. సో ఆ ఫ్రీడమ్ కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా హైకోర్టుని వీళ్ళు ఆశ్రయించేటువంటి అవకాశం ఉంటుంది. యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకుంటే కనుక ఖచ్చితంగా ఏసీబీ అధికారులు వీళ్ళని అరెస్ట్ చేయకుండా కేవలం ఇన్వెస్టిగేషన్ వరకు స్టాప్ కావాల్సి ఉంటుంది. అలా కాకుండా ఒకవేళ నాన్ బెయిలబుల్ కేసులు అయినప్పటికీ ఫర్దర్ ఇంకా ప్రిలిమినరీ స్టేజ్లోనే ఉంది కాబట్టి ఈలోపే ఇంకా ఎఫ్ఐఆర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఈ అక్యూజ్డ్కి వెళ్ళిందా లేదనేటువంటి క్లారిటీ కూడా రావాల్సి ఉంది. అయితే కేవలం ఏసీబీ అధికారులు మాత్రం ఆల్రెడీ కేసు అయ్యిందని చెప్పేసి చెప్తున్నారు. కానీ మాజీ మంత్రి కేటీఆర్ కానీ సో రిమైనింగ్ అక్యూజ్డ్ అందరికీ కూడా ఇంకా ఏసీబీ నుండి వాళ్ళకు అధికారికంగా ఎఫ్ఐఆర్ అయినట్టు వాళ్ళ నోటీస్ ఇస్తారు. సో ఆ నోటీసులు ఇచ్చేంత వరకు వీళ్ళు ఆగుతారా లేదంటే ముందే అటు మీడియా రిపోర్ట్స్ని అట్లాగే వస్తున్నటువంటి రిపోర్ట్స్ని బేస్ చేసుకొని వీళ్ళు హైకోర్టుని ముందస్తు బెయిల్ కోసం ఆశ్రయిస్తారా చూడాల్సింది. రైట్ ప్రణీత. కేటీఆర్ పై కేసు నమోదుని ఖండించారు మాజీ మంత్రి హరీష్ రావు. రాష్ట్రం కోసం రాష్ట్ర ఇమేజ్ కోసం ప్రయత్నిస్తే ఆయనపై కేసులు పెడతారా అంటూ మండిపడుతున్నారు మాజీ మంత్రి హరీష్ రావు.